హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పెద్ద సారీ. లాస్ట్ 3 వీక్స్ నుంచి కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే మా బేబీ 4th మంత్లో ఎంటర్ అయింది అండ్ షీఈస్ గోయింగ్ త్రూ స్లీప్ రిగ్రెషన్ ఫేజ్. నైట్లో ప్రాపర్గా నిద్రపోవట్లేదు అండ్ డే టైంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం తనతోనే స్పెండ్ చేస్తున్నాను అండ్ కొంచెం బిజీగా కూడా ఉంటున్నాను. అండ్ ఆనెస్ట్లీ ఆ మూమెంట్స్ని కెమెరా ముందు క్యాప్చర్ చేయాలి అని అనిపించలేదు. బికాజ్ ఇప్పుడు తను షీ స్టార్టెడ్ టాకింగ్ అన్నమాట. కుకు సౌండ్స్ అంతా చేస్తుంది. నా ఫేస్కి అయితే చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ స్మాల్ మూమెంట్స్ చాలా ప్రీషియస్గా ఉన్నాయి నాకైతే. కంటెంట్ ఇంపార్టెంట్ బట్ దీస్ మెమరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, రైట్? బట్ నవ్ ఐఎమ్ బ్యాక్. స్లోలీ బ్యాలెన్స్ చేస్తూ మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ అండర్స్టాండింగ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్లో మనం రియల్ లైఫ్ డైలీ వ్లాగ్స్, సింపుల్ కుకింగ్, లైఫ్ స్టైల్, వర్కింగ్ మామ్ లైఫ్, బేబీ మూమెంట్స్ అండ్ కొంచెం ఫ్యాషన్ కంటెంట్ కూడా చూస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. యూజువలీ మా బేబీ మార్నింగ్ 6 to 6:30 మధ్య మేల్కొంటుంది. అప్పుడు నేనైతే బెడ్రూమ్ నుండి హాల్కి అయితే తీసుకొని వచ్చేస్తాను. కొంచెం టైం తనతో మాట్లాడుతూ మార్నింగ్ ఫ్రెష్ మూడ్ని ఎంజాయ్ చేస్తాను. తర్వాత తనకైతే కొంచెం లైట్ ఎక్సర్సైజెస్ చేపిస్తాను. అదే టైంలో తను పార్టీ కూడా వెళ్ళిపోతుంది. సో అయితే ఫ్రెష్గా రెడీ అయితే చేసేస్తాను తనని. వన్స్ బయట ఎండ్ వచ్చిన తర్వాత ఇంటి ముందుకైతే తీసుకుని వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ చూపిస్తాను. అక్కడ తన టాయ్స్తో ఎంగేజ్ చేస్తాము. టమ్మీ టైం పెట్టి ఫ్లాష్ కార్డ్ చూపిస్తూ కలర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ ప్లే చేస్తాను. తనైతే అక్కడ బాగా ఆడుకుని అలసిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే పడుకోబెట్టేస్తాము. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ ఫీడ్ ఇచ్చిన తర్వాతనే ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ పాలైతే పోసుకొచ్చాం కదా, దాన్ని అయితే ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. విలేజ్లో మనకి ఫ్రెష్ మిల్క్ దొరుకుతుంది కదా, అందులోనే అది ఫుల్ క్రీమ్ మిల్క్ అయి ఉంటుంది. సో అది అట్లే ఫస్ట్లో తెలియకుండా అలానే కన్జ్యూమ్ చేసేసాను, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా. సో కొంచెం గ్యాస్ ఎక్కువ ఫామ్ అయింది. సో ఇప్పుడైతే నేను ఈక్వల్ పార్ట్స్గా ఎంత మిల్క్ తీసుకుంటున్నానో అంతే వాటర్ తీసుకుని బాగా ఎక్కువ బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మిల్క్ తీసుకోవట్లేదు. ఏదన్నా ఫస్ట్ లైట్గా తినేసి తర్వాత మిల్క్ తీసుకుంటున్నాను. అందుకే అంత వాటర్ యాడ్ చేశాను కదా, సో ఎక్కువ బాయిల్ అవ్వని అని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ ఓవర్ నైట్ సోక్ చేసిన, లాస్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా, ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ తర్వాత వాల్నట్స్ అయితే తీసుకుంటాను. ఇందులో కొంచెం ప్రోటీన్ కంటెంట్, కొంచెం గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, సో అదైతే తీసుకుంటాను ఫస్ట్ మీల్ అయితే నాది. ఈ వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది బేబీ అక్కడ చీర ఉయ్యాల్లో నిద్రపోతుంది. మార్నింగ్స్లో అయితే ఎక్కువ చీర ఉయ్యాల్లోనే వేస్తాను. షీ ప్రిఫర్స్ దట్ ఓన్లీ. బట్ నైట్ టైంలో ఎక్కువ చీర ఉయ్యాల్లో అయితే వేయను. మోస్ట్లీ కొంచెం ఎక్కువ అవాయిడ్ చేస్తాను. వన్స్ తను బాగా డీప్ స్లీప్ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బెడ్ మీదకి తను పడుకోబెట్టేస్తాను. ఇంకా మమ్మీ అయితే ఇడ్లీ చేయడానికైతే పిండి ప్రిపేర్ చేస్తున్నారు. మాకైతే బేబీ నిద్రపోతున్నప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. సో ఆ టైంలోనే మేము ఇద్దరం కన్వర్జేషన్స్ మోస్ట్లీ ఉంటాయి. ఇంక మా మమ్మీ ఇక్కడ చెప్తుందనమాట, ఇడ్లీ పాత్రకి చాలా హిస్టరీ ఉంది అని. ఇడ్లీ పాత్ర ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్ది. ఇది మీ నాన్న తీసుకొచ్చాడు, తన గుర్తుగా ఇది అట్లనే పెట్టుకున్నాము అనేసి చెప్పింది. ఎందుకంటే నెక్స్ట్ ప్లేట్ అది కొంచెం పాడైంది, అయినా కూడా మా నాన్న గుర్తుగా అది అలానే పెట్టుకున్నాము అనేసి తను చెప్తూ ఉంది. సో నేను అలా కొంచెం మాట్లాడుతూ ఉన్నాము. అప్పటికే ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది అనుకుంటా బేబీ నిద్రపోయి. ఈ టైంలో ఈ 4th month ఎస్పెషల్గా తనైతే మ్యాక్స్ 30 to 40 minutes పడుకుంటుంది మార్నింగ్ టైమ్స్లో. తర్వాత బిన్నే లెగిసిపోతుంది. ఫస్ట్ 3 months ఆర్ లైక్ హెవెన్ అన్నమాట. తను నిద్ర వస్తే ఊరికే అలా ఏడ్చి పడుకునేసేది. ఇప్పుడైతే కొంచెం కష్టం అవుతుంది, ఎక్కువ క్రాంకీగా అవుతుంది నిద్ర వచ్చేసిన తర్వాత. చూడండి అప్పుడే లేసేసింది. ఇంకా నేనైతే తన్ని ఎత్తుకొని కొంచెం టైం అయితే ఆడుకుంటాను. ఇప్పుడు కూడా సేమ్ తను నిద్రలో ఉన్నటప్పుడే నేను ఫీడింగ్ ఇస్తున్నాను. ఇప్పుడైతే అస్సలు ఎక్కువ ఫీడింగ్ అయితే తీసుకోవట్లేదు. ఇంకా మా అక్క కూడా వచ్చింది ఊర్లో నుంచి. తనైతే కొంచెం సేపు ఆడుకుంది బేబీతో. ఇంకా అలా ఆడుకుంటూ తన బాత్ టైం అయితే అయిపోయింది. బాత్ టైం ముందు కొంచెం సేపు అయితే తనకి ఆయిల్ మసాజ్ అయితే స్టార్ట్ చేసాము. 3 months వరకు ఏం చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. వన్స్ ఆయిల్ మసాజ్ అంతా కంప్లీట్ అయ్యాక మా మమ్మీ అయితే ముందే పెట్టేశారు వాటర్. కట్టెల పొయ్యి మీదనే పెడుతున్నారు. తనకైతే ఫస్ట్ నుంచి ఆ వాటరే వేస్తున్నారు. హీటర్ కానీ అలాంటివంతా ఏం యూస్ చేయట్లేదు.
ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తలస్నానం చేయించేసిన తర్వాత ఇలా దిష్టి అయితే తీస్తారు. దానికైతే రెడీ చేస్తుంది అమ్మ. ఇందులో ఏవేవో వేస్తారు, అది నాకు అంతగా ఐడియా లేదు. ఇంకా ఇది చూసారా, ఈ ప్లాంట్ మేము ఇక్కడ ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు నేను పెట్టాను. అదైతే ఇంకా అలానే ఉంది. ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. చూసారా ఇక్కడ ఆ వాటర్లో పసుపు తర్వాత సున్నం ఈ బొగ్గు వేసి కలిపి లాస్ట్లో తీస్తారు. బేబీకి అయితే నేను సెటాఫిల్ షాంపూ అండ్ సెబామేడ్ జెంటిల్ వాష్ యూస్ చేస్తున్నాను. సోప్ అయితే యూస్ చేయట్లేదు నేను. ఇంకా బేబీకి ఈ 2 అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాను. ఆమె ఇష్టం ఇంకా ఏది వేసుకుంటుందో. ఇంకా తనైతే బాతింగ్ కంప్లీట్ అయిపోయి తనకైతే పింక్ అవుట్ఫిట్ అయితే చూస్ చేసి వేశారు. సో ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. నేను ఇంకా మార్నింగ్ తర్వాత అంత ఎక్కువగా ఏం షూట్ చేయలేదు. తనకైతే నెక్స్ట్ ఎక్కువ ఈవినింగ్స్లో ఇప్పుడు 4th month వచ్చిన తర్వాత తను బయట ఎక్కువ ఉండాలని ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. సో ఈవినింగ్స్లో అయితే తనకి కొంచెం డి విటమిన్ వచ్చినట్టు ఉంటుంది. ఎండ అంత ఎక్కువ ఉండదు కాబట్టి బయట అయితే అప్పుడు తీసుకొని వస్తాను. చూడండి, పైకే చూస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అందరితో బాగా ఎంగేజ్ అవుతుంది. నేచర్ని అంతా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ట్రీస్, బర్డ్స్, ఆ సౌండ్స్ అంతా బాగా వింటుంది. కొంచెం విన్ టచ్ అయితే కామ్గా చూస్తూ ఉంటుంది. విలేజ్లో పెరుగుతుంటే ఈ ఫేస్ తనకి చాలా బాగుంటుంది. బట్ కొన్ని రోజులే, ఇంకా 6 months తర్వాత మళ్ళీ మేము చెన్నై వెళ్ళిపోవాలి. తనైతే ఈ ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా మిస్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. వేటి అడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి. మోస్ట్లీ విలేజ్ లైఫ్ అయితే చాలా బాగుంటుందబ్బా. నాకైతే ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది. బట్ మెటర్నిటీ లీవ్ 6 months ఇస్తారు కదా. ఆల్సో నేను ఈరోజు మార్నింగ్ తనని కొన్ని టాయ్స్తో ఎంగేజ్ చేశాను కదా, ఆ లింక్స్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. నేనైతే ఫస్ట్ 2 months నుంచే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మా ఆయన 2 months నుంచే తనకి ఏం తెలుస్తుంది అవంతా ఎందుకు అని అడిగారు. బట్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. టమ్మీ టైం అయితే నాకు చాలా బాగా ఈజీ అయిపోయింది. నేను ఫస్ట్ 1-2 months ఏం చేశానంటే టమ్మీ టైం మోస్ట్లీ నా మీద పడుకొని పెట్టి అలా అంతా చేస్తుండేదాన్ని. వన్స్ 3 months పెట్టేశాక ఈ వాటర్ మ్యాట్ అయితే తీసుకున్నాను. సో అది చాలా బాగా యూజ్ అయ్యింది. నేను బేబీని అలా చూపిస్తూ ఉంటే ఇంక మమ్మీ, తమ్ముడు కూడా వచ్చేసారు. వాళ్ళు కొంచెంసేపు అలా తనని అటు ఇటు తిప్పించి చూపించారు. నాకు కొంచెం నడుము నొప్పి వస్తుంది తనని ఎత్తుకుంటుంటే. సో నేను ఐ వాజ్ థింకింగ్ టు బై ఏ బేబీ క్యారియర్. నార్మల్గా మనం షోల్డర్కి వేసుకుంటాం కదా బేబీ క్యారీ చేసేలాగా. సో నాకు ఈవినింగ్ వాక్స్ ఈజీ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా స్ట్రోలర్ అయితే ఇక్కడ యూజ్ చేయలేము కదా, ఇక్కడ మనకంతా మట్టి రోడ్ లాగానే ఉంటుంది. సో అందులో కొంచెం కష్టం అవుతుందని బేబీ క్యారియర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మీకు ఏదన్నా ఐడియా ఉంటే ఆన్లైన్లో కొంచెం బెస్ట్గా ఉంటే మీరు నాకు కమెంట్ చేయొచ్చు, నేను అది తీసుకుంటాను. డేస్ అంతా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అప్పుడే మా బేబీకి 4th month పెట్టేసింది. ఇంకా ఈ 4th monthలో అయితే తను ఇంకా మార్నింగ్స్లో యాక్టివ్గా ఉండడం, డే అంతా యాక్టివ్గా ఉండడము, తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడము అంతా చాలా బాగుంది. మెటర్నిటీ లీవ్ ఇంకొక 1 year ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఈవినింగ్ మా మమ్మీ చెట్లకైతే నీళ్ళంతా పోసేస్తుంది. ఇంకా మోటార్ కూడా ఎత్తి పెట్టేస్తుంది. ఊర్లో వాటర్కి మేము మోటార్ పెడితే మాకు ఇంటికి వస్తాయన్నమాట, లేదంటే రావు. ఇంకా ఈవినింగ్ అయితే అలా గడిచింది. ఈ చెట్లకు ఒక స్టోరీ ఉంది. నేను నార్మల్గా హాస్టల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ పూలు పూసేవంట. అది మా ఇంట్లో వాళ్ళు అలా చెప్తూ ఉండేవారు, నువ్వు వస్తేనే ఇంట్లో పూలు పూస్తాయని. ఇంకా పూలన్నీ తీసుకొని దేవుళ్ళకి పెట్టేసి పూజ అయితే చేసాము. ఇంకా నేను తెలుసు కదా నేను వర్కింగ్ మామ్ని అని, ఇంకా ఇంకొక 2 monthsలో నేను వర్క్ అయితే రెజ్యూమ్ చేయాల్సి వస్తుంది, మేబీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని నేను పంపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మాన్యువల్ పంపే తీసుకున్నాను. ఎందుకు ఎలక్ట్రిక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అసలు బేబీ బాటిల్ ఫీడింగ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని. నేనైతే ఫిలిప్స్ అవెంట్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో సేమ్ నైట్ నేను పంప్ కూడా చేసి ఫ్రీజర్లో అయితే స్టోర్ చేశాను. అదే మీకు చూపిస్తున్నాను. నాకైతే కొంచెం ఈజీనే అనిపించింది మాన్యువల్ పంప్. బట్ స్టిల్ కొంచెం స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆల్సో కొంచెం మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. నాకైతే అది కొంచెం అడ్వాంటేజే అనిపించింది. చూద్దాం ఫస్ట్ బేబీ అసలు బాటిల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని తెలిసి కంటిన్యూ చేయాలా వద్దా అని డిసైడ్ చేయాలి.
ఈ మాన్యువల్ పంప్ అండ్ నాకు సపరేట్ బాటిల్ మొత్తం కాంబోలో 1.7 కేక్ ఏమో వచ్చింది. అండ్ ఈ ఈ మిల్క్ స్టోరేజ్ ఈ ప్యాకెట్స్ 300కి ఏమో వచ్చింది. సో ఓవరాల్ నాకు 2Kలో మొత్తం ఈ సెట్ వచ్చేసింది అనమాట. మీకు ఇది కావాలంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. యూ కెన్ బై ఇట్. ఇఫ్ యూ వాంట్ లింక్స్ ఐ కెన్ ప్రొవైడ్. నేను పంప్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే అప్ టు 6 months వరకు మనం యూస్ చేసుకోవచ్చు కదా. సో ఇన్ కేస్ నేను ఆఫీస్కి వెళ్తే ఎమర్జెన్సీ పర్పస్ ఇది యూస్ చేసుకోవచ్చు అని. నార్మల్గా ఇప్పుడు పంప్ చేసి ఫ్రీజ్ చేసిన మిల్క్ అయితే మనము నెక్స్ట్ డే యూస్ చేయాలి అంటే ఆ ఫ్రీజర్లో నుంచి ఆ ముందు రోజే మనం ఫ్రిడ్జ్లోకి పెట్టాలన్నమాట. అది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. తర్వాత మనం వేడి నీళ్ళలో రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి బేబీకి అయితే ఫీడ్ చేయొచ్చు. నేను ప్రజెంట్ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడే చేస్తున్నాను. సో అందుకే రిమైనింగ్ మిల్క్ సప్లై చేంజ్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ డిస్ట్రాక్షన్ ఫేజ్లో ఉంది కాబట్టి ఈ మిల్క్ని అయితే తీసి పెడుతున్నాను. ఇది వన్స్ తను వన్ సైడ్ మిల్క్ ఫీడ్ చేసేసిన తర్వాత రిమైనింగ్ మిగిలినవి నాకు 80 ml ఏమో వచ్చింది. సో అందుకే మీరు కొంచెంగా చూస్తున్నారు. లేదంటే ఐ థింక్ ఓవరాల్ 120 ml ఆర్ 160 ml అలా రావచ్చు. ఇలా ఉంటుందన్నమాట బేబీతో నా మార్నింగ్ రొటీన్. ఎవ్రీ మార్నింగ్ రొటీన్ సేమ్ కాదు, బట్ స్టిల్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. ఇంతవరకు మీరు బ్లాగ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, మీన్స్ ఎ లాట్.